నార్సింగిలోని గార్ బిల్డింగ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 6గురికి గాయాలయ్యాయన్నారు ఏసీపీ రమణగౌడ్. రెస్టారెంట్లో పనులు జరుగుతుండగా యాక్సిడెంట్ జరిగిందన్నారు. గ్యాస్ లీక్ కావడంతో కంప్రెషర్ పేలిందన్నారు. క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించి చికిత్స చేయిస్తున్నామన్నారు. గాయాలు 5గురికి 6గురికి 5 to 6 మెంబర్స్కి అయ్యాయి గాయాలు. అది ఓన్లీ ప్రెషర్ మౌంట్, అంటే ఈ ఫైర్ లేదు లోపల, అంటే ప్రెషర్ తోటి అయినట్టు, అంటే మైట్ బి గ్యాస్ ప్రెషర్ అయి ఉంటుంది, ఏదో అయి ఉంటుంది. దాన్ని మన ఫైర్ ఆఫీసర్ వాళ్ళని రమ్మని చెప్పి వాళ్ళు చూసుకుంటారు. కార్మికులు వాళ్ళ లోపల ఒక హోటల్ కన్స్ట్రక్షన్, అంటే హోటల్ వాళ్ళకి ఇచ్చారు, అంటే చిన్నగా ఉంటుంది కదా బిర్యానీ సంథింగ్ ఏదో సంథింగ్, అది దాంట్లో ఆ ప్రెషర్ మౌంట్ అయింది. అది మనం కూడా ఫైర్ అని అనుకున్నాం ఫస్ట్. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తే ఏం ఫైర్ ఇన్సిడెంట్ లేదు, ప్రెషర్ తోటి గ్యాస్ ప్రెషర్ తోటి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అజయ్ అందిస్తారు. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గార్ టవర్స్లో గ్యాస్ లీక్ అయిన కారణంగా ప్రమాదం జరిగింది అనేది ప్రాథమికంగా పోలీసులు అయితే నిర్ధారించారు. ప్రస్తుతం మనం ప్రమాదం జరిగిన ఘటన ఏదైతే ఉందో, ప్రస్తుతం గార్ సంబంధించి గేట్ నెంబర్ 5 వద్ద ఉన్న టవర్స్ వద్ద, ఇదే టవర్స్ సంబంధించి ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన దాంట్లో రెస్టారెంట్ సంబంధించిన ఏర్పాటు చేసేందుకు పూర్తి స్థాయిలో కూడా అక్కడ మరమ్మతులు జరుగుతున్నాయి. సో ఆ మరమ్మతులు చేస్తున్న క్రమంలో దాదాపు 6 వ్యక్తులు అందులో ఉన్నారు. అందులో 4 వర్కర్స్ ఉండగా మరో 2 ఇటు గారికి సంబంధించిన సిబ్బంది, ఈ రెస్టారెంట్ సంబంధించి ఎవరైతే చూసుకుంటున్నారో వాళ్ళిద్దరు. సో ఒక్కసారిగా గ్యాస్ లీకేజ్ అయింది, కంప్రెషర్ బ్లాస్ట్ అయినట్లు ప్రాథమికంగా మాత్రము నార్సింగి ఏసీపీ కూడా దీన్ని అఫీషియల్గా చెప్పిన పరిస్థితి. సో పోలీసులకి సమాచారం ఇవ్వలేదు. ఇక్కడ ప్రమాదం జరిగిన తర్వాత వీళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఒక ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించిన తర్వాత ఆసుపత్రికి సంబంధించిన వారు మెడికల్ సంబంధించి కేసులు వచ్చినప్పుడు, కొంతవరకు ఇలాంటి బ్లాస్ట్ సంబంధించిన కేసులు వచ్చినప్పుడు ఖచ్చితంగా కన్సర్న్ పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ హాస్పిటల్ సంబంధించిన వారు నార్సింగి పోలీసులకి ఈ విధంగా దాంట్లో ప్రమాదం జరిగింది అని చెప్పిన తర్వాత పోలీసుల నోటీస్కి వచ్చింది. సో ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాము. ఇదే ఫ్లోర్ సంబంధించి, కింద గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన దాంట్లోనే రెస్టారెంట్ ఏర్పాటుకి కొంతవరకు మరమ్మతులు జరుగుతున్నాయి. ఆ జరుగుతున్న క్రమంలోనే అందులో ఈ గ్యాస్ సంబంధించి లీక్ అవ్వడము, హీట్ వేవ్ ఒక్కసారిగా రావడంతో కార్మికులు గాయపడ్డట్లు ప్రాథమికంగా అయితే అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతము స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళందరూ కూడా చికిత్స తీసుకుంటున్నారు. 6గురిలో 5 అవుట్ ఆఫ్ డేంజర్, కానీ ఒకళ్ళ పరిస్థితి కొంతవరకు క్రిటికల్గా ఉంది అనేది ప్రస్తుతం వైద్యుల నుండి కూడా మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. అయితే గర్ సంబంధించి ఇందులో పూర్తి స్థాయిలో, అంటే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఖచ్చితంగా స్థానికంగా ఉన్న కన్సర్న్ జ్యుడిక్షన్ పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ సమాచారం ఇవ్వకపోగా అసలు ఇందులో ఏం జరుగుతుంది అనేది కూడా, ప్రమాదం జరిగింది అనేది కూడా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనే వాదనలు, అలాంటి ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. సో ప్రస్తుతము ఈ ప్రమాద ఘటనకు సంబంధించి నార్సింగి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. వెంటనే ప్రమాదం జరిగిన తర్వాత ఎవరైతే ఇక్కడ గాయపడ్డారో వాళ్ళందరినీ హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత ఈ ఘటన జరిగింది అనేది తెరపైకి వచ్చింది. కాబట్టి వెంటనే పోలీసులతో పాటు ఇటు డిఆర్ఎఫ్ సంబంధించిన టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అట్ ది సేమ్ టైం ఫైర్ సంబంధించిన సిబ్బందికి కూడా సమాచారం అందించారు. కానీ ఇక్కడ అగ్ని ప్రమాదం జరగలేదు. కేవలం గ్యాస్ సంబంధించి ఆ కంప్రెషర్ బ్లాస్ట్ అవ్వడం వల్ల గ్యాస్ లీకేజ్ అవ్వడము, దాని ద్వారానే కొంతమేరకు హీట్ వేవ్ రావడం కారణంగానే గాయాలు అయ్యాయి అనేది పోలీసులు ప్రస్తుతం అయితే చెప్తున్న పరిస్థితి. సో గర్లో జరిగిన ఈ ప్రమాద ఘటనకు సంబంధించి మాత్రము 6 పూర్తి స్థాయిలో గాయపడము, వెంటనే వాళ్ళని ఆసుపత్రికి తరలించడము, అందులో 5 పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ మరొకరి పరిస్థితి మాత్రం విషమంగా ఉంది అనేది పోలీసులు ప్రస్తుతం అయితే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో ఈ ఘటనకు సంబంధించి ఇంకా ఇన్డెప్త్ దర్యాప్తు చేస్తున్నాము. ముందు అగ్ని ప్రమాదము అనేది అందరూ భావించారు, కానీ అగ్ని ప్రమాదం జరగలేదు ఇక్కడ అనేది పోలీసులు చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసిన పరిస్థితి ఈ కేసు సంబంధించి నెలకొంది. సో ప్రస్తుతం నార్సింగి పోలీసులు అయితే గర్లో జరిగినటువంటి గ్యాస్ లీకేజ్ ప్రమాద ఘటనకు సంబంధించి ప్రస్తుతము కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నాము. ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో ఇటు లోపల గర్ సంబంధించి ఎవరైతే ఆ రెస్టారెంట్ నిర్వాహకులు ఉన్నారో, దాంతోపాటు ఈ గర్ సంబంధించిన నిర్వాహకులు, మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళని వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తాము. ప్రాథమికంగా మాత్రం అగ్ని ప్రమాదం కాదు, గ్యాస్ లీకేజ్ కారణంగానే గర్లో ప్రమాదం జరిగింది అనేది పోలీసులు ఎస్టాబ్లిష్ చేస్తారు.